2024 ఐపీఎల్ మొదలు కాబోతోంది. అయితే మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాము. ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక కొంతమంది ప్లేయర్స్ గాయపడ్డం, వాళ్ళు రూల్డ్ అవుట్ అయిపోవడం. ఆ టైంలో కొత్త ప్లేయర్స్ ని రీప్లేస్ చేసుకుంటూ ఉంటాయి ఫ్రాంచైజీలు. ఇలాంటివి మనం తరచూ గమనిస్తూనే ఉంటాం. స్క్వాడ్ లో అనుకున్న స్టార్ ప్లేయర్ లేనప్పుడు ఎక్కువగా రీప్లేస్మెంట్స్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 5 మంది ఫారిన్ ప్లేయర్స్ ని చూడబోతున్నాం. వీళ్ళు 2024 ఐపీఎల్ లో ఒకవేళ అడుగు పెడితే రీప్లేస్మెంట్ వైజ్ గా ఖచ్చితంగా కొన్ని మ్యాచ్ రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ 5 మంది ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ నేను జేసన్ హోల్డర్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇతనికి ఐపీఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా డిఫరెంట్ క్రికెట్ లీగ్స్ ఆడుతూ ఉంటాడు. చాలా మంచి బౌలర్. మరీ ముఖ్యంగా ఐపీఎల్లో చూసుకున్న చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. డెత్ ఓవర్స్ లో గన్ బౌలర్ అని కూడా చెప్పుకోవచ్చు. అవసరమైతే బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించగలడు. బట్ బౌలింగ్ ఆల్రౌండర్ స్వతహాగా. కానీ చివరి కొన్ని ఐపీఎల్ సీజన్స్ లో జేసన్ హోల్డర్ రిథమ్ అందుకోలేకపోయాడు. సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. కొన్ని మ్యాచ్ లో పర్ఫామ్ చేసిన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేకపోయాడు. దీంతో ఈ సంవత్సరం ఐపీఎల్ ఆక్షన్స్ లో అతను అడుగు పెట్టిన అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఖచ్చితంగా ఎవరో ఒక రీప్లేస్మెంట్ గా ఏదో ఒక టీంలోకి వెళ్తే ఆ టీంకి ఇతను చాలా యూజ్ అవుతాడు. మరి జేసన్ హోల్డర్ ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ జిమ్మీ నిషామ్, న్యూజిలాండ్ ఆల్రౌండర్. ప్రపంచంలో చాలా క్రికెట్ లీగ్స్ లో ఆడాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ కు ఒక మ్యాచ్ విన్నర్ ఇతను. ఎక్కడ ఎంత బాగా ఆడినా ఐపీఎల్ లోకి వచ్చేసరికి మాత్రం ఇతను అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు. దీంతో ఫ్రాంచైజీలు కూడా ఇతని పైన ఇంతకు ముందు పెట్టిన నమ్మకాన్ని పెట్టడం లేదు. అందుకే ఆప్షన్స్ లో అన్సోల్డ్ అయిపోతున్నాడు. కానీ జిమ్మీ నిషామ్ చాలా టాలెంటెడ్ క్రికెటర్. ఇతను ఏ ఫ్రాంచైజీలో ఉన్నా కొన్ని కారణాల వల్ల సరిగ్గా పర్ఫామ్ చేయలేదేమో అనిపిస్తోంది. అవి ఎలాంటి కారణాలు అంటే మేబీ తన బ్యాటింగ్ పొజిషన్ అవ్వచ్చు, అలాగే బౌలింగ్ లో తను వేస్తున్న పొజిషన్ అవ్వచ్చు, అంటే పవర్ ప్లే అవ్వచ్చు, మిడిల్ ఓవర్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదేమో అనిపిస్తోంది. బట్ జిమ్మీ నిషామ్ ఏదో ఒక ఐపీఎల్ టీంలోకి వచ్చి కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే మాత్రం ఒక టీంకి మ్యాచ్ విన్నర్ లాగా మారే సత్తా ఉన్న ప్లేయర్. అది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఒకేలాగా సూపర్గా పర్ఫామ్ చేయగలిగిన ప్లేయర్. సో మరి జిమ్మీ నిషామ్ ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఓడియన్ స్మిత్, వెస్టిండీస్ ఆల్రౌండర్. లాస్ట్ ఇయర్ ఇతను ఐపీఎల్లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ లో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు. పూర్తిగా బెంచ్ కి పరిమితం అయ్యాడు. అలా అవ్వడానికి కారణం అంతకుముందు ఇయర్ ఇతను పంజాబ్ కింగ్స్ లో చేసిన తప్పులే. అది బౌలింగ్ లో, బ్యాటింగ్ లో. కానీ ఓడియన్ స్మిత్ చాలా డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, అలాగే మంచి బౌలర్ కూడా. బట్ పాత తప్పులు ఇతన్ని వెంటాడినట్టు ఐపీఎల్ ఆక్షన్ లో ఇతని వైపు కూడా ఏ ఫ్రాంచైజీ చూడలేదు. కానీ ఇతన్ని కరెక్ట్ గా ఏదైనా టీం యూజ్ చేసుకుంది అంటే మాత్రం ఇతన్ని ఆపడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా బ్యాటింగ్ లో చాలా విధ్వంసకర బ్యాటింగ్ చేయగలడు. మరి ఓడియన్ స్మిత్ ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఇక నెక్స్ట్ జోష్ హ్యాజల్వుడ్. ఇతను 2024 ఐపీఎల్ ఆక్షన్ లో అమ్ముడు పోకపోవడానికి కారణం ఒకే ఒకటి, అతను పూర్తి ఐపీఎల్ కి అందుబాటులో ఉండకపోవడమే. ఆ ఒక్క కారణంతోనే ఇతని పైన డబ్బులు పెట్టడానికి ఫ్రాంచైజీలన్నీ ఆలోచించాయి. బట్ ఇతను ఐపీఎల్ లోకి రావాలనుకుంటున్నాడు. సెకండ్ హాఫ్ ఐపీఎల్ కి అందుబాటులో ఉంటాడన్న కారణంతోనే ఆక్షన్ లోకి పేరు కూడా ఇచ్చాడు. ఏ టీం కైనా ఒక ఫాస్ట్ బౌలర్ అవసరం వస్తే టోర్నమెంట్ మధ్యలో ఖచ్చితంగా ఆ టీం జోష్ హ్యాజల్వుడ్ వైపే చూస్తుంది. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ బౌలర్, దాంతో పాటుగా ఎకానమీని మెయింటైన్ చేయగలడు, వికెట్ టేకింగ్ బౌలర్, డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేయగలడు. సో ఒక టాలెంట్ ఉన్నా సరే వృధా అయిపోయే ఛాన్స్ ఉంది ఈ 2024 ఐపీఎల్ లో. మరి ఇతన్ని ఏ టీం టార్గెట్ చేస్తుందో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ మార్క్ చాప్మన్, న్యూజిలాండ్ ప్లేయర్. హాంకాంగ్ క్రికెటర్ ఇతను, కానీ న్యూజిలాండ్ లోకి ఎంటర్ అయ్యాడు. 2023 ఇయర్ లో ఇతని పేరు బాగా వినిపించింది, ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేశాడు. 2023 వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ తరపున కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసిన ప్లేయర్. లోయర్ ఆర్డర్ లో చాలా బిగ్ హిట్టర్, ఇక బౌలింగ్ కూడా చేయగలడు చాప్మన్. 2024 ఐపీఎల్ సమయంలో ఏ టీం కైనా లోయర్ ఆర్డర్ లో ఒక మంచి భారీ హిట్టర్ కావాలనుకుంటే ఇతని వైపు ఖచ్చితంగా చూసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 5 మంది ప్లేయర్స్ కి కూడా చాలా టాలెంట్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ 5 మంది కూడా ఆల్రౌండర్సే. ఆల్రౌండర్స్ కి ఐపీఎల్ లో చాలా మంచి డిమాండ్ కూడా ఉంటుంది. చూద్దాం మరి ఎవరో ఒకరు లేదా ఇద్దరన్నా ఖచ్చితంగా 2024 ఐపీఎల్ లో రీప్లేస్మెంట్ గా వస్తారేమో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.